ప్రజా సంఘాలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అనే దాంట్లో మనం అందరం కూడా కలిసి డిస్కషన్ చేసుకోవాలని ఈరోజు అందరినీ కూడా ఇలా సమావేశపరచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనవి కూడా ఒక్కొక్కటి చదువుతాను, తర్వాత మరి డీటెయిల్గా కూడా స్క్రీన్ మీద కూడా మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చంపారో, అదేవిధంగా ఏ విధంగా మహిళలపై దారుణాలు చేశారో, దివ్యాంగులపై దారుణాలు, విద్యా వ్యవస్థపై దారుణాలు, ఆరోగ్య వ్యవస్థపై దారుణాలు, ల్యాండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా మనకి సంబంధించిన మీడియా వారిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా మనకు సంబంధించిన మీడియా సంస్థల మీద దాడులు చేయటం, దేవాలయాల ధ్వంసం చేయటం, రైతులకి ఎరువులు కష్టాలు క్రియేట్ చేయటం, అన్నదాతలకి సరిగ్గా మందులు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఇవన్నీ ఇవ్వకుండా అన్నదాతలకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా డిఎస్సిగా అనేక మంది యువకులు దాంట్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా అవకతవకలు చేసిందో కూడా దాని గురించి కావచ్చు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామంటే అది చేయకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కి ఇచ్చినా కూడా దాన్ని ఇంకా కూడా ఆ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనుకోవటం, అదేవిధంగా ఫిషింగ్ యాప్ లాంటి పరిశ్రమ పోర్టుని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామంటాం. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలు పాల్పడుతూ వీటన్నిటితో పాటు అనేక హామీలు ఎలక్షన్స్లో ప్రజలకి ఇచ్చి అటు అక్కతేగమ్మ కానీ, ఇటు రైతాంగాన్ని, ఇటు విద్యార్థులని అందరినీ కూడా మోసం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ఈరోజు మనమంతా కూడా తెలియజేసేదానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తాం. అందుకే ఈరోజు వీటి మీద ఏ విధంగా ఈ అక్రమాలు చేశారు, ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా ఆ వెన్నుపోటు పొడిచారు, ఇవన్నీ కూడా తెలియజేసేదానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా పంపడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం చూడవలసిన ఆవశ్యకత ఉంది, ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అవి ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటి గురించి మన గ్రామాల్లో కావచ్చు, మన వార్డులో కావచ్చు, మన డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చేయాలని కూడా నేను మీ అందరినీ కోరుతూ
ఇప్పుడు మహేష్ని ఒక్కొక్క దాని గురించి నేను చెప్తా ఉంటాను, దాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉండవలసిగా కోరుతున్నాను. మీరు సైడ్ కావాలి, వీడియో తీసుకోండి కావాలి. తన పేరు కురుపలింగయ్య, ఇది సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం. తన పేరు కురుపలింగయ్య, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పాపిరెడ్డిపల్లి గ్రామం. హత్య చేసింది టీడీపీ కార్యకర్తలు, పరిచాల బంధువులు. దాడి చికిత్స పొందుతూ మృతి. రైట్ సైడ్ ఉన్నటువంటి పెద్ద ఆయన పెద్ద సుబ్బరాయుడు, నంద్యాల జిల్లా మహానగరి మండలం, సీతారాంపురం. పోలీసులు చూస్తుండగానే హత్యకు తెగపడ్డ టీడీపీ నేత పుట్టా శ్రీనివాసరెడ్డి అంకెలు. ఇటు సైడ్ ఉన్నతను ముళ్ళపూడి హరిప్రసాద్ ఉరఫ్ నాని, వయసు 23 సంవత్సరాలు, చిన్నపిల్లవాడు. ఇతను గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం, పెదనందుపాడు మండలం, వరగాని. హత్య చేసింది టీడీపీకి చెందిన కార్యకర్తలు. తన పేరు సతీష్, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని గొల్లాపురం. టీడీపీ నాయకుడు దాడి చికిత్స పొందుతూ ఉంది. నూతన కన్న వేసుకున్న అతను పోషయ్య, నున్నా పోషయ్య, బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం, నగరం మండలం. టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీటన్నింటినీ కూడా బాగా గమనిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులకి ఎగ్జామ్స్ పెట్టి ఎక్కడక్కడ అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత చక్కగా ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు. ఎందుకంటే అందరూ చాలామంది అనుకున్నారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వైసీపీకి ఇచ్చేస్తాడేమో అని. కానీ ఆ ఎగ్జామ్స్ పెట్టి ఆడ పార్టీలు అవేమీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కాకపోతే యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మేము చాలా బాధపడ్డాం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అప్పుడు మనం ఎందుకు ఆ విధంగా ఇచ్చామా అని ఇప్పుడు బాధపడతా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు పచ్చ చొక్కా వేసుకుంటేనే ఉద్యోగం వచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారు. అసలు ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏ విధంగా అవకతవకలు జరిగినాయి అనేది మీకు మీ ముందుకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు నవీన్ అనే ఒక వ్యక్తికి వచ్చింది. వస్తే అతనికి పోస్టింగ్ ఇవ్వలేదని అడిగితే ఆన్సర్ చెప్పడంగా లాస్ట్కి చాలామంది ప్రెజర్ చేసి అడిగితే పేపర్ వీక్ అయింది, అందుకని అతనికి ఇవ్వలేదు. అంటే పేపర్ వీక్ అయిందంటే ఎవడు బాధ్యత వహించాల్సింది? ప్రభుత్వమా లేకపోతే ఇంకెవరు? పేపర్ వీక్ ఏదైతే రిజల్ట్కి ముందే ఆ రిజల్ట్ని మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. ర్యాంక్స్ ప్రకటించి
అటు జిల్లాలో టాప్, ఇటు స్టేట్లో 6th ర్యాంక్ వచ్చిన నవీన్కి ఏ విధంగా ఉద్యోగం ఇవ్వరు? లేదా ఆ పేపర్ లీకేజీకి కారణమైన వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు? లేదా ఆ పేపర్ లీకేజ్ అయ్యేదానికి కారణమైన ఆ కన్సర్న్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయడు? ఇవన్నీ కూడా ఈరోజు అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా అందరి మీద ఉంది. కానీ దున్నపోతు మీద ఈగ బాధ్యత ఎక్కడదో ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆ విధంగా ఉంది. ఆన్సర్ చెప్పు, ఏమి చెప్పు. అదేవిధంగా సెలక్షన్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్టు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందు అది అక్కడ నోటీస్ బోర్డులో పెట్టాలి. అది పెట్టలేదు. తర్వాత 1:1 పోస్టింగ్ పిలిచినప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశాడు. ఒకవేళ సెలక్షన్ అయ్యింటే ఆ లిస్ట్ కూడా పెట్టాలి. అది పెట్టుకోలేదు. ఏ విధంగా ఇది అవకతవక ఏ విధంగా డబ్బు కమ్ముకోవాలా, ఒక్కొక్క పోస్టుని ఎంతెంత కమ్మారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందు క్వశ్చన్ మార్క్స్ అయిపోయినాయి. అడిగితే మాత్రం మాకు తెలియదు అని చెప్పే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా సరైన సమాధానం ఈ ప్రభుత్వంలో చెప్పడం లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ డిఎస్సి ఎట్టుందంటే ప్రతిభ ఉన్న అభ్యర్థులకి, ర్యాంక్స్ వచ్చిన అభ్యర్థులకి ఉద్యోగాలు అయితే ఇవ్వాలి. ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చాయంటే లోకేష్ గారికి సగం కొడతాను, చంద్రబాబు నాయుడు గారికి బూట్లు తుడిస్తాను, లేదా మినిస్టర్స్కి బ్యాగు మోస్తాను, అటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈరోజు ఈ పోస్టు ఇవ్వటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించాలి కూడా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అది కూడా ఏ విధంగా ఇచ్చారంటే కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని యూనివర్సిటీ సర్టిఫికేట్స్ వాడు చదివాడా లేదా, అసలు నిజమా, ఆ సర్టిఫికేట్స్ ఒరిజినలా, డూప్లికేటా, జెన్యూనా, ఇవన్నీ కూడా వెరిఫై చేయకుండా దొంగ సర్టిఫికేట్స్ పెట్టి చాలా మంది కూడా ఈ ఉద్యోగాలు తీసుకున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇంటర్ కాలేజీ అంటే స్పోర్ట్స్ కోటాలు ఎంతోమంది ఉన్నారు. స్టేట్ లెవెల్ ఆడిన ఉన్నారు, నేషనల్ లెవెల్ ఆడిన ఉన్నారు. వాళ్ళకి కోటా ఉంటుంది. వాళ్ళకి ఆ కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి ఆ కోట అయిపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, స్పోర్ట్స్లో ఉంటే ఇవ్వచ్చు. కానీ ఎక్కడ కూడా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఆడినోడికి ఇవ్వకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారంటే ఏ విధంగా క్రీడాకారులకి మోసం చేశాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక ఖోఖో ఆటలో 49 టీచర్ పోస్టులు వాళ్ళు ఇచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వాళ్ళ నాయకుడికి తెలుసున్నది కాబట్టి జస్ట్ ఒక గేమ్ కండక్ట్ చేసి ఆ ఖోఖో సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి 49 టీచర్ పోస్ట్ ఇచ్చారంటే ఎంత దారుణం చేశారో ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈ మొత్తం ఈ పోస్టుని
వాళ్ళ ఇష్టానుసారం 48 కోట్లేమో బాల్ బ్యాడ్మింటన్కి, జూడో కేటగిరీలో 39 మందికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే కోన రవికుమార్, జూడో కేటగిరీ అధ్యక్షుడు ఎవరంటే విశాఖ ఎంపీ భరత్, అంటే లోకేష్కి తోడగుడు, బాలకృష్ణకి అల్లుడు. ఈ విధంగా ప్రతి ఒక్కదాంట్లో కూడా ఈ డిఎస్సి అభ్యర్థుల్ని చాలా మోసం చేశాడు. దీని మీద ఎక్కడ చూసినా కానీ ఈరోజు నిరసన జ్వాలలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం నిజాయితీగా కాకుండా ఈరోజు ప్రతిభ లేని వాళ్ళకి ఈరోజు ఇష్టానుసారం డబ్బులకు లేదా ఇందాక చెప్పినట్టు బ్యాగు మోసే వాళ్ళకు, బూట్లు తుడిసే వాళ్ళకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో మీకు చూపించడం జరిగింది. మనం ఈ విషయాలన్నీ కూడా మన గ్రామాల్లో, మన పట్టణంలో, మనం అక్కడ ఉన్న ప్రజలతో, అదే ముఖ్యంగా మహిళలతోటి డిస్కషన్లో పెట్టి వీటిని ప్రజల్లోకి పంపాల్సిన బాధ్యత అటు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు, కార్యకర్తలకి నేను పదే విన్నవిస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనం ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకొని గ్రామాల్లోకి ఇవన్నీ కూడా గ్రామ ప్రజలకి తెలిసే విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాయకులకు, కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు, ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నాయి. అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బెలూన్స్ ఎగరవేసే కార్యక్రమాన్ని నిరసనగా, ఈ ప్రభుత్వ తీరుకు నిరసనగా బెలూన్స్ ఎగరవేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. అందరూ కూడా వచ్చి బెలూన్స్ ఎగరవేసే కార్యక్రమాన్ని పైకి ఎత్తాలి. పోవాలా